హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వైటీ క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్కి ఎటువంటి మెటీరియల్ వాడాలి, అండ్ ఎన్ని వరుసల దారం అయితే మనం పోసుకోవాలి, అండ్ ఏ సైజుకి అయితే ఎన్ని వరుసలు పోయాలనేది మొత్తం చూపిస్తాను అని చెప్తాను. ముందుగా ఒక 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. నేను 2/6 సైజ్ ఇది వచ్చేసి ప్లాస్టిక్ బ్యాంగిల్. మీషోలో తీసుకున్నాను ఆ బ్యాంగిల్ని. అండ్ సిల్క్ థ్రెడ్ దారాన్ని ఒకటైతే తీసుకోవాలి. మీకు నచ్చిన కలర్ తీసుకోండి. నేనైతే ఎల్లో తీసుకున్నాను. అండ్ మీ ఇంట్లో స్టడీ ప్యాడ్ ఉన్నా పర్లేదు. అండ్ నేనైతే మా ఇంట్లో అవైలబుల్ లేదు స్టడీ ప్యాడ్, అందుకని నేను ప్లాస్టిక్ డైనింగ్ టేబుల్ ఉంది, మా ఇంట్లో టేబుల్ ఉంది. ఆ టేబుల్కి అయితే నేను వర్టికల్ లైన్స్ వేసుకోవాలి. ఫస్ట్ వర్టికల్ లైన్స్ అయితే తీసుకోవాలి. అండ్ 45 పోగులు అయితే పోసుకోవాలి. 45 లైన్స్ అయితే వేసుకోవాలి. దారం ఎటు కదలకుండా ఒక లోటా లాంటిది తీసుకొని అందులో వేసుకోండి. అండ్ ఇంకా 45 లైన్స్ అయితే మనము దారాన్ని పోగులుగా పోసుకోవాలి. చాలా ఈజీ అండి, ఇంట్లో ఉంటూ ఎటువంటి కష్టం లేకుండా జస్ట్ 1 అవర్లో అయితే మనకు 2 or 4 బ్యాంగిల్స్ అయితే మేకింగ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ సింపుల్ కూడా. అండ్ 1000 పెట్టి నువ్వు రా మెటీరియల్ కొనుక్కున్నట్లయితే నీకు ఆల్మోస్ట్ మనకి చాలా బ్యాంగిల్స్ అయితే రెడీ అవుతాయి. అండ్ నేను ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఇఫ్ ఎనీవన్ కావాలనుకుంటే నాకు నా యూట్యూబ్లో మెసేజ్ చేయండి, వీడియో కింద ఆర్డర్స్ అయితే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఇట్లాగ మొత్తం గమ్మున అనేది మనం మొత్తం ఒక్కసారిగా వేయకూడదు. దారానికి మనం కట్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా అంటించుకోవాలి, పోగులన్నిటికి అంటుకునే విధంగా. అండ్ లాస్ట్లో వేలికి అంటుకున్న గమ్ముని ఎక్కడ దారానికి పూయొద్దు. దారానికి అంటుకున్నట్టయితే చిక్కు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్యాంగిల్కి కొంచెం అడుగున కొంచెం రాసి నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టుకోండి. మొత్తం దారం ఎలా చుట్టాలంటే చివరి 1 పోగు మీదే పడాలండి. నెక్స్ట్ వచ్చే లైన్ వరుస అనేది చివరి 1 దారం మీదే పడాలి, పోగు మీద. అప్పుడే దారం బ్యాంగిల్ అనేది ఫ్లాట్గా లావుగా లేకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. అండ్ ఈజీగా చుట్టుకోవచ్చు. మీకు అర్థమవుతూ ఉండాలి, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇట్లా రౌండ్ చుట్టాక చివరి పోగు మీద పడాలి. నెక్స్ట్ వచ్చే చుట్టు మాత్రం అప్పుడే బ్యాంగిల్ మాత్రం ఫ్లాట్గా వచ్చి నీట్గా వస్తుంది. అండ్ మనం ఏదైనా వర్క్ అదే కొంచెం సండించినా కూడా ఎత్తు పల్లాలు లేకుండా నీట్గా అంటుకుంటే, అండ్ చివరి ఎడ్జెస్ మాత్రం కొంచెం గమ్ అంటించి నీట్గా అంటించుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. అండ్ శారీ ప్రీ ప్లేటింగ్ ఒకటి, అండ్ అలాగే శారీ టెజల్స్ ఒకటి. అందరూ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ అందరూ ఈ బిజినెస్ అయితే పెట్టుకుంటున్నారు. అండ్ మీరు కూడా ఖాళీగా ఉండే బదులు ఇవైతే మీరు కూడా చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. అండ్ ఇప్పుడు వీడియోలు చూపించిన అన్ని ఐటమ్స్ అయినా నేను మీషోలో తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి. మీరు కొనుక్కునే పని అయితే లింక్ అని మెసేజ్ చేయండి, నేను అన్ని లింక్ పెడతాను. అండ్ ఈ గమ్ కూడా వాటర్ ప్రూఫ్, చాలా బాగా అంటుకుంటాయి. నేనైతే ఈ డిజైన్ ఎంచుకున్నాను. పర్పుల్ బీడ్ అండ్ స్క్వేర్ బీడ్ తోటి నేను డిజైన్ చేస్తున్నాను. అండ్ మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ అయితే ఇట్లా బ్యాంగిల్స్ వేస్తాను, అండ్ శారీ టెజల్స్ వేస్తాను. అండ్ ఇంకా ఇంట్లో 2 పిల్లల్ని చూసుకుంటాను. వర్క్ సరిపోతుందండి. అండ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. మీకు కావాలంటే నాకు డిఎం చేయండి, నేను ఆర్డర్లు అయితే తీసుకొని మీకు కొరియర్ చేస్తాను. అండ్ ఆఫర్బుల్ ప్రైస్కే నేను అవైలబుల్లో ఉన్నాయండి అన్నీ. ఇలా అయితే అంటించుకోవాలి చూపించిన విధంగా. గమ్ అనేది లైట్గానే వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అండ్ అన్ని పూసలన్నీ అంటించాక ఒక 10 నిమిషాల పాటు కదిలించకుండా ఆరబెట్టనండి. అప్పుడే గమ్ అనేది మనకి ఎటు కదలకుండా, పూస కదలకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అది మీరు నచ్చిన డిజైన్ పెట్టినా కూడా నేను చేస్తానండి. అండ్ మీరు ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేనైతే ప్రజెంట్ అయితే ఇలాగన్నీ ఒక్కొక్క రకమైన విద్యలన్నీ పడుతూ ఉంటాను, ఖాళీగా ఉండకుండా. 2 పిల్లల్ని చూసుకుంటా ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. మీకు కూడా యూజ్ అవుతుంది, నేనైతే చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ టైలరింగ్ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉందండి. మీకు వీలైతే అది కూడా నేర్చుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఉంటా. బాయ్ బాయ్.